బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేరున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్ ఈ నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి పార్టీ నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కేటీఆర్ పర్యటన గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రతిష్ట చేసే దిశగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని పర్యటించే దిశగా కేటీఆర్ ప్రణాళిక ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే పార్టీతో పాటు కాడర్ను ఉత్తేజపరిచే దిశగానే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ జనంలోకి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో భవిష్యత్తు ప్రణాళికతో పాటు పార్టీ బలోపేతమే దిశగా ఇటు కేటీఆర్ చేస్తున్న పర్యటన ఈ రోజు పెద్ద కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇచ్చే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ముందుకు తీసుకెళ్లి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ రోజు జనంలోకి బీఆర్ఎస్ పార్టీ అనే కార్యకర్తలతో ముఖాముఖిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయంతో ఈరోజు కార్యకర్తల్లో ఒక ఉత్తేజాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసే దిశగా తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ముందుగా ఇస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల తర్వాత మొదటగా 2 జిల్లాలు ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేకంగా అటు ముఖ్య కార్యకర్తలతో పాటు పార్టీ పటిష్టతనే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో బలహీనపడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఉత్తేజాన్ని నింపే దిశగానే ఇటు బూస్టప్ ఇచ్చే దిశగానే వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఇటు విసిగిపోతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలోనే ఈ రోజు ఒక బీఆర్ఎస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న నిర్ణయం సాహసోపేతంగానే భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని మరింత ముందుకు తీసుకుపోయే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు తీవ్ర స్థాయిలో ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. ఇందులో చూస్తుంటే మనకు అనేక ప్రాంతాల్లో ఆచరలేని హామీలతో పాటు ఇబ్బడిగా పెరుగుతున్న సమస్యలు ఈరోజు ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఈరోజు బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు ముందుకు పోతున్నారు. ఆందోళనలు, ధర్నాలతో పాటు ఇటు పార్టీని క్యాడర్ని కాపాడుకునే దిశగానే ఈరోజు ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న ప్రయత్నాలు జిల్లాల వారిగా మాత్రం సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. మొదటిగా చూస్తుంటే మనకు కరీంనగర్ ప్రాంతాల్లో ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలు మాత్రం వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్టీని మరింత ముందుకు తీసుకుపోయి ప్రజల సమస్యలతో పాటు ఇటు పార్టీ క్యాడర్ని కాపాడుకునే దిశగానే ఇటు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఆ కార్యకర్తలతో పాటు నాయకులకు ఉత్తేజాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారిగా గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేవలం ఆందోళనలు, ధర్నాలకే పరిమితం అవుతున్న సందర్భాల్లో ఇటు కార్యకర్తలు మాత్రం నిరుత్సాహపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా కేటీఆర్ పర్యటనతో మరింత ఉత్తేజంతో పాటు పార్టీకి మరింత బూస్టప్ ఇచ్చే పరిస్థితి మనం స్పష్టంగానే లభించే అవకాశం ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.